కొంచెం గులాబ్ జామ్ చేద్దామా? అత్తమ్మా గులాబ్ జామ్ చేస్తున్నారా? చేస్తున్నా. అయితే నేను చేస్తా అత్తమ్మ, నాకు నేర్పించండి. కొంచెం గులాబ్ జామ్ చేస్తున్నారా? నాకు చెప్పలేదు ఏం మరి నువ్వు. నేర్చుకుందామా మనం? ఎట్లా చేయాలి అత్తమ్మా? ఇది పిండి పోయాలమ్మా మొత్తమా? అయ్యో ఏం ఈరోజు స్పెషల్ గులాబ్ జామా? ఓకే 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 నేను కూడా చూస్తాను గులాబ్ జాము, నేను కూడా చేయండి. అత్తమ్మ ఇది పాలు కలుపుకోవాలనా? ఫస్ట్ పాలు పోసి బాగా నేర్పి కోడలికి. భయపడొద్దని మావయ్య, ఫస్ట్ టైం చేస్తున్నా. కాదు కాదు, మీ అత్తమ్మ బాగా చేస్తుందమ్మా, నీకు బాగా నేర్పిస్తుంది, అందుకే నేను నేర్పియమని చెప్తున్నా. మంచిగా నేర్పి, నువ్వు ఎట్లా చేస్తావో కోడలు కూడా అట్లా చేయాలి చూడు. బాగా కలపమ్మా. కలుపుతున్నా మావయ్య, చూడా ఈరోజు నువ్వు ఎట్లా చేస్తావు స్పెషల్. భయపెట్టగానే మావయ్య ముందే. ఏం లేదు పర్లేదు, మీ అత్తమ్మ ఉంది కదా ధైర్యం, నీకు భయపడద్దు, బాగా నేర్పిస్తుంది. వాటర్ కూడా వెళ్ళినా అత్తమ్మ? కొన్ని వాటర్ చూడమ్మా, జోరే లేదు అత్తమ్మ. అత్తమ్మ ఇది సరిపోతుంది కదా? సరిపోతుందమ్మా. అట్లా మీ అత్తమ్మ చేస్తుంటది కానీ నేను ఇది స్మూత్ ఉంది బాగా. మీ అత్తమ్మ చేసినప్పుడు నేను చూడను, ఊగా చేసి పెడతా తింటుంటా అంతే. చక్కెర కూడా దీనికి తగినంత పానకం పట్టుకోలేము, దీనికి తగినంతే పాకం వేసుకోండి అంతేనా? ప్రవళికి చెప్పేది పాలతో ఒకటి నా చేస్తుందండి. నీళ్ళతో కూడా చేయొచ్చు, పాలు వేస్తే ఏమంటే టేస్ట్ వస్తుంది. ఓహో, నీళ్ళతో కూడా మామూలు చేసుకోవచ్చు అయితే. అంటే పాలు వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. సరే అయిపోయింది, చేసినారా? మొత్తం పాలు నీళ్ళు చేస్తారా? గుండ్రాలు కట్టాలి, ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి కదా తమ్మ? రౌండ్ గుంటలు చేసి మాకు తెలియదు. ఈ సైజ్ ఆ సైజా? ఇది వద్దా? అంతే కదా? అంటే ఇవి పెద్దగా అయితే కదా తమ్మ? నూనె అంటే మనం చిన్న చేసుకోవచ్చు, పెద్ద కూడా చేసుకోవచ్చులే. చిన్నగానే పెద్ద కూడా చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నెయ్యిలో వేయించాలా తమ్మ లేదంటే ఆయిల్? ఇవి ఇక్కడ ఇట్లా ఇట్లా రాకూడదు, ఇట్లా వస్తే చీలికలు వస్తాయి. సో రౌండ్ చేయాలా, చీలికలు లేకుండా చేసుకోవాలా. ఇట్లా గ్యాప్స్ వస్తే చీలిపోతాయి, స్మాష్ అవుతాయి. ఎక్కువసేపు మనం ఇలా ఒత్తి ఒత్తి చేస్తే రౌండ్ వస్తుంది అనమాట, మధ్యలో చీలికలు రావు. అత్తమ్మ ఇవి అయిపోయిన తర్వాత ఏం అత్తమ్మా నెక్స్ట్ ఏం ప్రాసెస్? ఈ చక్కెర పానకం పట్టాలి. బెల్లంతో చేసుకోకూడదా? బాగుండదు, చక్కెరతో చేసుకోవాలనా? మన పదాన్ని ఇంకా తొందరగా ఏంటి ఇంకా చేస్తున్నాం కానీ ఈ రోజు కంటే రేపటికి బాగుంటది కదా తమ్మ? ఇది బాగా నానాలు అనుకుంటా కదా, ఇది బాగా నానే బాగా నానితే రేపు బాగుంటాయి. అంటే డైరెక్ట్ తీసుకుపోయి చక్కెర పాకం వేస్తారా లేదంటే ఏమన్నా వేయించారా అట్లా ఏమైనా వేస్తారా? ఈ ఫస్ట్ నూనె వేయించాలమ్మా, తీసి చక్కెర పానకం. అంటే నెయ్యిలో వేయించకూడదా? వేయించాలి, అది కూడా అత్తమ్మ గుండ్లు అయిపోయినాయి కదా, ఇంకా పాకం పట్టి నూనెలో వేయించాలమ్మా. ఇవి పాకం బట్టి పాకంలో వేసేయాలి. అంటే ఫస్ట్ నూనెలో వేయించిన తర్వాత పాకంలో వేయాలేమో కదా? గోల్డెన్ టెంపుల్ ఇవి గోల్డెన్ కలర్ రావాలా, దానిలో పోదాం అత్తమ్మ. సరిపోతుంది కదా అత్తమ్మ ఆయిల్? సరిపోతుంది. ఇది వేడి చేయాలి కదా, వేడి అయిన తర్వాత వేయించాలి. మరి అంతలో మనం ఇది చక్కెర పానకం చేసుకున్నామా? సరే, సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ పెట్టుకున్నాము, అంతలో మేము పాకం చేసుకుంటాం. అత్తమ్మ పాకంకి ఎంత వేసుకోవాలి? దాన్ని తగినంత వేసేయాలమ్మా, తగినంత సరిపోతుంది. ఇది మునగాలి కదా చక్కెర? ఒక 6 కప్పులు వేసి అవేమత్తమ్మా? యాలకులు బాగా ఇట్లా దంచేయాలనా? టేస్ట్ కోసమేమో కదా, స్మెల్ బాగుంటుంది. ఇది పాకంలో వేసుకోవాలి. పాకంలో
ఇది బ్రౌన్ కలర్ రావాలి కదా అత్తమ్మ? అంటే ఇవి తీసేసి వెంటనే దాంట్లోకి వేయాలనా? దాంట్లో వేయకూడదమ్మా, ఒక ప్లేట్లో వేసేసేయండి. ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత వేయాలనా? అది చక్కెర పానక కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు వేసేయండి. బాగా వేయనట్టున్నాయి అప్పుడు. చెప్పండి. కలపొద్దండి అమ్మా, అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కలపాలి, లేదంటే చీలిపోతాయి. అత్తమ్మ ఇవి అయిపోయినాయి, మరి వెంటనే వేసుకుందా దాంట్లోకి? కొంచెం చల్లగానమ్మా, చల్లగైన తర్వాత వేద్దాం. సరే, అది ఇవి అయిపోయినాయి ఇంకా. సో ఇవైతే వేడి చేసుకున్నాము. ఇప్పుడు చక్కెర పాకం అవుతుంది, అది అయ్యాక ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత వేయాలి. సో ఇందాక కలిపితే ఇలా చీలికలు వస్తాయంట. సో ఇందాక నేను కలిపాను కదా, అందుకే ఎదిగిపోయినాయి కదమ్మా, కలిపినందుకే కదా వెంటనే. సో పాకం అయితే అయిపోయింది, చల్లగా అయిపోయింది. చూడండి స్టిక్కీగా ఉంది, స్టిక్కీగా ఉంది. ఇప్పుడు మనం వేసేసుకోవడమే. ఇవి ఎంత నానితే అంత టేస్ట్ వస్తాయంట అత్తమ్మ చెప్పారు. సో వేసేసుకుందాం మరి. ఇవి ఈ రోజు కంటే రేపటికి ఇంకా బాగుంటాయని అన్నారు. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామ్ అనమాట. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ మిస్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.